డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే fullstack.net 120 డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు కిరణ్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు తన జీవితంలో ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు దాటింది. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా రాష్ట్రపతికి వెళ్తాడా అనేది చాలా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా, తను ఎలా భవిష్యత్తు ఉండబోతుంది అనేది బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. సార్, చంద్రబాబు నాయుడు గారి జీవితం మనం రాజకీయ జీవితం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ లాస్ట్ వీక్లోనే 30 సంవత్సరాలు దాటిపోయింది సార్ ముఖ్యమంత్రిగా. అయితే ఆయన వయసు రీత్యా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా చేపడతాడా, లేకుంటే ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది సార్? అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతనిది ఏప్రిల్ 20వ తేదీ 1950 అని మేము రూఢిగా తీసుకుంటాం. మేము అది అశ్విని నక్షత్రం మేషరాశి కిందికి అని కొంతమంది కాదు మిథున్ రాశి అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ నేను తీసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా మొన్న నేను తీసుకున్నటువంటి పూర్తి నిర్ణయం మనకి తప్పకుండా వారి మేషరాశి కిందికి వస్తుంది. మేషరాశి వారికి కొంతమంది దాన్ని అనుసరించే ఏలినాడ్సిన ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆయన గెలవడానికి కొంతమంది, అంతకుమున్నటువంటి మాజీ సీఎం గారే మళ్ళీ సీఎం అవుతాడని కొంతమంది, ఇలా చెప్పుకుంటూ వచ్చిన విషయాలు నేను చాలా విన్నాను. నేను తర్వాత పవన్ కళ్యాణ్ గురించి కూడా వారి గురించి మాట్లాడినటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి జాతకంలో గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగినటువంటి ఏలినాడ్సిన తనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించింది. అంటే తన యొక్క ఆ ఉనికిని తనకు డెవలప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందులోనూ లాభస్థానటువంటి శని తనకి జన్మజాతకంలోనే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శని యొక్క యోగకారకుడు అవుతాడు. రెండవది రాజకీయ దురంధరుడు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్నటువంటి అడ్వాణి గారితో సమానంగా ఇతను కూడా అంతటి చాణక్యుడు, రాజకీయ దురంధరుడు. నిజంగా చెప్పాలంటే అందరూ మోడీ గారిని చాణక్యుడు అనుకుంటారు, కానీ అక్కడ ఎల్కే అడ్వాణి గారు అక్కడ చాణక్యుడు. ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క దానినే మనకి యొక్క భారతీయ జనతా పార్టీ వృద్ధిలోకి విషయం చెప్పవచ్చు. సరే, దానికి సమర్థుడైనటువంటి సైన్యాధ్యక్షుడు మోడీ గారు, దాన్ని మనం కాదనలేదు. అటువంటి సైన్యాధ్యక్షుడు వల్లనే ఇప్పుడు అన్ని యుద్ధాల్లో గెలుపు అనేది అప్రతిహతంగా వస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక మన దేశాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తిగా మనం అభినందించాల్సిందే. పార్టీకి పక్కన పెట్టండి, వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. సో పార్టీలు ఏమైనా ఉండొచ్చు, ఏదైనా గెలవచ్చు, ఓడిపోవచ్చు. సో కాబట్టి అటువంటి సమీకరణాల ద్వారా మనం చూసినప్పుడు, మనం చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసినప్పుడు వారిది మేషరాశి ప్రకారంగా మనకు వచ్చేటువంటి ఇంకా 4 సంవత్సరాలు, అంటే 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు, అంటే 4 years పడుతుంది. ఎలక్షన్స్ 3 సంవత్సరాల 3 నెలలకి అనౌన్స్ చేస్తారు. అంటే ఇంకా 3 సంవత్సరం 3 నెలలు ఆయన సీఎం పదవి ఉండే అవకాశం. మీరు అడిగిన సూటి ప్రశ్నకి సమాధానం, సిబిఎన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా అంటే, గతంలో మనం చెప్పుకున్నాం ఈసారి అవకాశం సిబిఎన్ గారికి ముఖ్యమంత్రి అవకాశం లేదు. అది తనకు తానుగానే దాన్ని తప్పుకునే అవకాశం. అంటే యాక్టివ్ పార్ట్స్ ఉండే అవకాశం కష్టం, యాక్టివ్గా ఉండగలిగే అవకాశాలు కష్టం. కాబట్టి ఇంతటి వాగ్ధాటి, ఇంతటి చాణక్య నీతి ఇవన్నీ కూడా బుద్ధి ఉండొచ్చు, కానీ శరీరం సహకరించదుగా. సో కాబట్టి అప్పటికే 80 దగ్గరకు వచ్చేసే అవకాశం, 76, 77కి వచ్చేస్తారు ఈజీగా, 78లో ఉంటారు అప్పటికి. సో అంతటి అంటే ఒక రకంగా కురువృద్ధుడు అయిపోతాడు, 80 సంవత్సరాలు. సో కాబట్టి అటువంటి స్థాయిలో అతనికి ఒక ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగే అవకాశాలు కష్టం. మన టీవీలోనే ఒకసారి అనుకున్నాం, గత ఎపిసోడ్లో అప్పుడు అనుకున్నాం, సార్ హూ ఈజ్ ద నెక్స్ట్ సీఎం అన్నటువంటి ఆ ప్రశ్న అడిగాను నన్ను. మరి ఆ ప్రశ్న అప్పుడు నేను సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పినప్పుడు, ఈ టైంలో మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఎలా చెప్పగలుగుతాను నేను? క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి అంటే మన ప్రేక్షకులు తెలివైన వాళ్ళు చాలా, అంటే ఆయన పాత్ర ఎలా మారుతుంది, ఇది కరెక్ట్. ఇతని పాత్రలో మీరు అన్నట్టుగా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా అన్న విషయం వస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అతనిది. అంటే పూర్తిగా అతన్ని నమ్మే వాళ్ళు ఎవరు లేరు, అలా అని చెప్పి పూర్తిగా వదిలిపెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకు నమ్మరండి అంటే, గత 5 సంవత్సరాల క్రితం కూడా మనకి కర్ణాటకలో అయినటువంటి ఒక ఇబ్బందికర వాతావరణం మీరు చూసే ఉంటారు. అంటే కాంగ్రెస్, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఒక సమీకరణంలో స్టేజ్ మీద భారత ప్రధానమంత్రిని బాగా మాట్లాడిన వ్యక్తి సిబిఎన్ గారు. అతనికి ఎవరు మర్చిపోరు ఆ విషయాన్ని. అంటే విపరీతంగా మాట్లాడాడు, అంటే ఒక రేంజ్లో అంటే తొక్కేస్తానటువంటిది మాట్లాడాడు. తొక్కేస్తాను, ఫ్రంట్కి నేనే ఒకప్పుడు చైర్మన్గా ఉండే, నిన్ను 5 సెకండ్లు పట్ట తీసేయడానికి, నేను నెక్స్ట్ నేను పిఎంగా దించకపోతే నేను సంథింగ్ పేరు మార్చుకుంటాను, సంథింగ్ ఘాటైనటువంటి వాగ్దాటితో మాట్లాడాడు. తనకి తెలుసు అతను ఎట్టి పరిస్థితుల్లో గెలవడం అనేది తనకి తెలుసు. అటువంటి వ్యక్తిని మోడీ గారి మీద అంటున్నప్పుడు అతనికి రేపు మీరు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పేది, రేపు నెక్స్ట్ రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతికి అవకాశం ఉంటుందంటే
ఒకవేళ ఇదే భారతీయ జనతా పార్టీలో మోడీ గారు కనుక ఇదే స్థాయిలో ఉంటే నాకు తెలిసినంత వరకు ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి సిబిఐని ఎన్నుకునే అవకాశం కష్టం ఇంపాసిబుల్. అందుకే మీకు చెప్తున్నాను, సమీకరణాలు చెప్తున్నాను నేను, సమీకరణాలు స్పష్టంగా చెప్తున్నాను. అంటే ఎవరికి ఎక్కడో ఛాయిస్ ఇవ్వాలి, ఎక్కడ ఉండాలి. రెండవది, బీజేపీ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆర్ఎస్ఎస్ సంబంధం లేనటువంటి వ్యక్తి, అంటే పొలిటికల్గా ఉన్నటువంటి ఎంపీలను వీళ్ళు వేరు, రాజ్యసభ్యులు కానివ్వండి, అంటే రాజ్యసభ పెద్ద సభలో కానివ్వండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు తప్ప వేరే వాళ్ళని తీసుకోరు. మీరు బాగా అంచనా వేయండి, మీరు తీసుకునే ప్రయత్నం చేస్తే వారికి తప్ప ఇంకొకరికి లేదు. అంటే ఆ ప్రాధాన్యం ఉన్న వ్యక్తులకి మాత్రమే, ఎందుకంటే లౌకికమైన ఒక నిబద్ధత, పార్టీ కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. కానీ అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న ముర్ము గారు కానీ, అంటే ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, అందులో ఉన్నటువంటి ధన్ఖడ్ గారు కానివ్వండి, తర్వాత మనకి అందులో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, ఎవరు చూసినా మీరు సమీకరణాలు చూసుకుంటే అవే ఉంటాయి. ఇది కాకుండా కొత్తగా ఉండే అవకాశం లేదు. కొత్త వ్యక్తులు ఉండొచ్చు తప్ప ఆడ గిరిజనుడు వస్తాడా, దళితుడు వస్తాడా, బ్రాహ్మణుడు వస్తాడా, లేకపోతే ఇంకా ముస్లిమ్స్ వస్తాడా అనే విషయం మనకు తెలియకుండా ఎవరో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, ఈ యొక్క సిద్ధాంతంలో ఉన్న వ్యక్తిని తీసుకుంటారు. ఈ సిద్ధాంతం లేకుండా ఇంకో విషయం, ఆ సిద్ధాంతంలో ఫస్ట్ మైనస్ మార్కులు ఈయనకే ఉన్నాయిగా. సిద్ధాంతం ఆయన దాంట్లో అసలు లేడు కదా. ఈయనకంటే ఒక ప్రత్యేకత ఉంది తప్ప, అందులోనూ సహజమైన మొలక ఎక్కడి నుంచి వచ్చింది సిబిఎన్, కాంగ్రెస్ మొక్క. అది ప్రారంభంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే, పెద్ద ఆయన ఉన్నప్పుడే కాంగ్రెస్ మొక్క అది. ఆ కాంగ్రెస్ మొక్కని ఈయన వాంటో పంచుకొని, ఈయన పాదుకల్లో ఎన్టీఆర్ గారు పెంచుకొని ఒక మహావృక్షాన్ని చేశాడు. ఆ మహావృక్షం తెలుగుదేశం వృక్షం కింద ఈ యొక్క మొక్క నిలబడింది, కాదని చెప్పట్లే. కానీ మొక్క ఆధారం ఏమిటి అంటే అది, ఆ మొక్క ఆధారమైంది. మరి దేని విరుచుకుపడ్డారు? తప్పకుండా మన కర్ణాటక ఎలక్షన్స్లలో తప్పక అందరితో కలిసి ఈ యొక్క నాయకులని తిట్టిపారేశారు కదా. అటువంటి వ్యక్తికి నెక్స్ట్ కనుక మీరు అన్నట్టుగా బీజేపీ గవర్నమెంట్ అలాగే ఉంటే, కంటిన్యూ అవుతున్నట్టయితే, అఫ్కోర్స్ ఇప్పుడు ఆ విషయం కూడా కంటిన్యూ అవుతుందనే విషయం ఇప్పుడు చెప్పగలుగుతాను. అది కంటిన్యూ అవుతుందనే విషయం చెప్పగలుగుతాను కాబట్టి, ఆ టైం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇతనిని ఉపరాష్ట్రపతిగా కానీ దానికి తీసుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, పార్టీలకు అతీతంగా గవర్నర్లు నియమిస్తారు, గవర్నర్లు నియమించే అవకాశం ఉంది. అటువంటి తాళంలో ఇతనికి ఏదైనా గవర్నర్ పదవి అంటగట్టే అవకాశం ఉండవచ్చు. అంటే రాజకీయంలో ఉండగలిగే అవకాశం, రాజకీయ నాయకుడిగా కాకుండా రాజకీయ సామ్రాజ్యంలో ఒక అధిపతిగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. గవర్నర్గా ఇచ్చే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఆయన వయసు రీత్యా కూడా గవర్నర్ పదవి కరెక్ట్గా అంతే కదా. దానికి సుఖంగా ఆర్డినెన్స్, అందుకే తెలివైనవాడు కాబట్టి ఎక్కడేవి తీసుకోవాలి, అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో పని చేయించుకోవాలి, ఎమ్మెల్సీ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి చాణక్యుడు, తెలుసుకున్న చాణక్యుడు కాబట్టి మంచి వాళ్ళని ప్రోత్సహించేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి డెవలప్మెంట్ తప్పకుండా గవర్నర్గా తనకు పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది అతనికి నచ్చితే, మేబీ అతని తత్వం ప్రకారంగా సిబిఎన్ గారికి అది నచ్చకపోవచ్చు, నేను గవర్నర్గా చేయనని చెప్తాడు. ఎందుకంటే అక్కడ అందరినీ అందరినీ సమానంగా చూడాలి కాబట్టి అతని వల్ల కాదు. సో కాబట్టి ఒకసారి మౌనంగా ఉండలేడు, అవతల వాళ్ళు గట్టిగా మాడితే మౌనంగా ఉండలేడు, గబక్కున మాట అనలేడు. కాబట్టి అటువంటి తత్వం నాది, ఎక్కడైతే తప్పు ఉందో తప్పని చెప్తాను, తప్పు లేదు తప్పు. కానీ గవర్నర్ గిరికి తప్పు చెప్పొద్దు, ఒప్పు చెప్పొద్దు, పేపర్ చదివి వెళ్ళిపోవాలి. సో అటువంటి స్క్రిప్ట్ చదివేటువంటి వ్యక్తి నేను కాదు కాబట్టి గవర్నర్ గిరి నాకు వద్దనేటువంటి భావన కూడా మేబీ ఉండొచ్చు. లేదా ఇతరుల యొక్క ప్రోత్సాహంతో ఏదో ఒకటి మంచి నీకు ఒక గౌరవం కదా అన్నటువంటి భావనతో మేబీ అతను నార్త్ ఇండియా వైపే అతను గవర్నర్గా ఉండగలిగే అవకాశం ఎక్కువగా అవకాశం తప్ప రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా సిబిఎన్ గారికి సాధ్యం కాదు. నేను అంటే మీకు చెప్పిన సమీకరణాలు కరెక్ట్ అనిపిస్తాయి. నేను ఏది ఉట్టిగా నేను జాతకం చెప్పాను, జాతక ప్రకారం అతను మేషరాశి, అతని తత్వం ఏంటి, గవర్నర్ గిరి ఒప్పుకోడు, ఆయన రాష్ట్రపతి ఒప్పుకుంటాడు, ఎందుకంటే హై లెవెల్. అలా ఉండాలంటే ఇతనికి వేరే ఒకళ్ళు ఆ పార్టీలో కేంద్రంలో ఉండాలి. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు పార్టీ కంటిన్యూగా మీకు ఇంకా 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది, 15 years కంటిన్యూ అదే పార్టీ ఉంటుంది. ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ వ్యక్తిని అక్కడ ఇచ్చే అవకాశాలు కష్టంగా ఉంటాయి. రెండవది ఏంటంటే ముఖ్యంగా నాకు తెలిసి 2029లో బాబు గారికి కొంత అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి, కొన్ని అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా దృష్టి పెట్టాలి ఆయన. ఎందుకంటే దాంట్లో నుంచి ప్రజాలోకంలో నుంచి తన ఇంటి లోకంలోకి రావాలి. సో కాబట్టి తన శరీరాన్ని కూడా జాగ్రత్త చూసుకునే అవకాశం నాకు తెలిసి 2029 అతనికి కొద్దిగా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే తీవ్రమైనటువంటి మనిషికి ప్రమాదం లేదు కానీ సత్తు ఉండదు, అంత సత్తు ఉండే అవకాశం కష్టం. కాబట్టి అటువంటి స్థితి కూడా ఉంది కాబట్టి ఉన్నారు, ఇప్పటికే ఉన్నారంటే ఆయన చేసే యోగాసనాలు, చేసేటువంటి సరైనటువంటి తిండి, సరైనటువంటి పర్ఫెక్షను. మన ఛానల్లో చూశాను నేను, గ్లూకోమీటర్ రెగ్యులర్ పక్కనే ఉంటుంది, తన యొక్క బాడీ మాస్ ఎంత ఉంటుంది, ఇండెక్స్ ఎంత ఉంటుంది అని చూసుకుంటారు ఆయన. అంటే అటువంటి పదార్థం తింటారు. ఒక నిద్ర సరిపోకపోతే మళ్ళీ 1 గంట పడుకుంటారు ఆయన. ఒకప్పుడు అలా లేడు బాబు గారు ఒకప్పుడు 18 గంటలు పనిచేసేవారు. నాకున్నటువంటి ఉండేది మన భూమి ఏదో సంథింగ్ అప్పుడు ప్రోగ్రామ్ పెట్టారు, జన్మభూమి కాదు ఇంకోటి, శ్రమ గురించి, శ్రమదానం చేసినప్పుడు
21 గంట పనిచేశారు ఆయన. ఆ టైంలో 21 అవర్స్ పనిచేశారు. అంటే ఎలా తెలుసు మీకంటే నేను అప్పుడు నాకు అప్పుడు చిన్న వయసే కదంటే నాకు యుక్త వయసే అప్పుడు కూడా నేను కూడా కాబట్టి ఆ యుక్త వయసు నాకు ఐడియా ఉంది కాబట్టి 21 అవర్స్ పనిచేశారు. దానికంటే ముందు ఒక 6 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. వైజాగ్ మనకి కూలిపోయినప్పుడు, వైజాగ్ అతలాకుతలైనప్పుడు హుదూద్ తుఫాన్లో 22 అవర్స్ అక్కడే ఉన్నాడు ఆయన. 2 రోజులు రోడ్డు మీద పడుకున్నాడు. 2 days ఆయన రోడ్డు మీద పడుకున్నాడు. ఇప్పటికీ నాకు నోవాటల్ దగ్గర పడుకునే విషయం నాకు తెలుసు. నాకు ఇప్పటికీ ఎందుకంటే జస్ట్ ఒక 10 ఏళ్ళ ముందు అక్కడ నోవాటల్లో పెళ్లి చేశాం మేము. ఆ 10 రోజుల తర్వాత వాళ్ళు అప్పుడు చెప్పారు ఇక్కడే అండి బాగా అడిగారు ఇక్కడ లోపల రమ్మంటూ కూడా ఆయన అన్ని నీళ్ళే, సోఫాలు పరుపులు అన్ని నీళ్ళు మొత్తం మయమైపోయినాయి. సో అటువంటి దాంట్లో ఆయన ఎక్కడ పడుకోండి ఇక్కడ గడ్డిలో పడుకున్నాడు ఆయన, టెంట్లో పడుకున్నాడు ఆయన. సో ఇది నాటకంగా జరిగిందా అంటే 2 days నాటకం ఎందుకు ఆడతాడండి? ఇప్పుడు ఆ నాటకం అంటే గంట ఆడాలి, 2 గంటలు ఆడాలి, కానీ 48 hours ఆడలేడు కదా. అదే స్టేజ్లో మనకి వైజాగ్లో మీకు రోడ్డు మీద పడవ ఉంటుంది, ఆ పడవ నోవాటెల్ హోటల్ ఉంటుంది, అక్కడే అనమాట ఆయన పడుకున్నది. ఆ గడ్డి పైన అక్కడ ఎత్తుగా ఉంటుంది, అక్కడ పడుకున్నారు. అందరూ చెప్పారు. అంటే నేను క్రాస్ ఎంక్వైరీ వద్దని చెప్తున్నారేమని చెప్తే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే పడుకున్నారు. ఆయన ఎవరిని కూడా పని చేయని చెప్పేది, మీ పని మీరు చూసుకోండి, నా పని అక్కడే ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడే పని చూసుకుంటూ ఆయన ఎంత కష్టపడి అంటే ఆయనకి మనసు యువకుడు, ఆయన శరీరక యువకుడు కాదు, మానసిక యువకుడు. అది 6 ఏళ్ల క్రితం. మరి అదే 5 ఏళ్లలో అసెంబ్లీలో భార్యను అనగానే బాధపడ్డాడు, బాగా మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఆలోచించాడు, ఎంత కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు. అటువంటి వ్యక్తిత్వం వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రకమైనటువంటి బలం అనేది ఉండదు. సో దాని ప్రకారం మనం 2029 అతను 279 years వచ్చేస్తాయి కాబట్టి కొంత అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, భగవంతుడు సంపూర్ణ ఆయుష్ ఇస్తాడు, దానికి ఇబ్బంది లేదు. సో 95 ఏళ్ళ ఆయుష్ ఆయనకు బ్రహ్మాండంగా ఉంది, నో డౌట్. కానీ వయసుగా పెరుగుతున్న కొద్దీ జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం కష్టం. మీరు అన్నట్టుగా రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు దాదాపు లేవని చెప్తాను. సో దాని గురించి ఏం లేదు. ఎందుకంటే నేనేం పార్టీ కోసం నాయుడు గారి మీద నాకేం ఉద్వేషం కానీ కోపం కానీ ఆయన గెలుస్తారని చెప్పింది నేను. ఒకప్పుడు నేను జాతకం చూసి వీరు గెలవబోతున్నానని చెప్పింది నేను. కాబట్టి నాకు అటువంటి ప్రావీణ్యత ఉంది. ఇది నా సూచన, అంటే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తప్ప నాకు వేరే వాళ్ళ మీద నాకు పగలేదు, లేకపోతే బాబు గారి మీద నాకు ప్రేమ లేదు, లేకపోతే పీకే అంటే నాకు అంత ప్రేమ లేదు, అవన్నీ ఏం లేవు. నాకు వారి జాతక ప్రకారంగా వాళ్ళ ఉనికిని వాళ్ళ స్థితిని చెప్పగలిగే ప్రయత్నం నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు. దాన్ని మళ్ళీ తప్పుగా మన కింద కామెంట్ చేసి మీరు ఇబ్బంది పడకండి. నాకున్నటువంటి సమీకరణాల ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో జాతకాలు చెప్తున్నాను. అలాగే గెలిచాను, నా జాతకం చెప్పినాను, నేను గెలిచాను, ఇప్పుడు గెలుస్తానని నమ్మకం నాకుంది. కిరణ్ శర్మ గారు ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యవస్థలోంచి కుటుంబ వ్యవస్థలోకి మళ్ళితే మిగిలిన జీవితం అయింది హ్యాపీగా గడుస్తుందని సార్ యొక్క అభిప్రాయం. శాస్త్రపరంగానే సార్ మనకు వివరించారు. ధన్యవాదాల గురించి. అఖండ ఐశ్వర్యమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.